పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి చుక్కెదురైంది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మల్లికార్జున నగర్లో జిమ్ ప్రారంభించేందుకు వచ్చారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. అయితే స్థానిక పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డిని పిలవలేదంటూ ఆరోపించారు బీజేపీ నాయకులు. ప్రోటోకాల్ పాటించడం లేదని ఫైర్ అయ్యారు. దీంతో స్థానికంగా కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పటాన్చెరు అనేది కాలనీస్ అనేది విస్తారంగా విస్తరిస్తూ ఉన్నాయి. ఒక బిల్డింగ్ పైన ఆ బిల్డింగ్ 4 ఫ్లోర్ వేసుకుంటా ఉన్నారు. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ దయా పెరుగుతూ ఉంటుంది, రోడ్లు పెరుగుతూ ఉంటాయి, వాటర్ కావాలి, చాలా సమస్యలు ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు దాన్ని సేకరించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత వహిస్తామని మీ అందరికీ తెలియజేస్తూ చక్కటి చిల్డ్రన్స్ పార్కు మా చేతుల మీద ఇనాగ్రేషన్ చేసినందుకు కాలనీవాసులకు వేదికపై ఉన్న వారికి పత్రికా సోదరులకు నేను పేరున నేను శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి చుక్కెదురైంది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మల్లికార్జున నగర్లో జిమ్ ప్రారంభించేందుకు వచ్చారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. అయితే స్థానిక పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డిని పిలవలేదంటూ ఆరోపించారు బీజేపీ నాయకులు. ప్రోటోకాల్ పాటించడం లేదని ఫైర్ అయ్యారు. దీంతో స్థానికంగా కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మల్లారెడ్డి అందిస్తారు ఫోన్ ఇన్లో. మల్లారెడ్డి, చెప్పండి, దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్. మరి జిల్లాలో ఉమ్మడి జిల్లా మెదక్ జిల్లా వ్యాప్తంగా చూస్తున్నట్టుంటే అన్ని నియోజకవర్గాల్లో సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత ఈ ప్రోటోకాల్ రగడ అనేది కొనసాగుతున్నది. గత కొద్ది కాలం నుంచి అయితే బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యన జరిగింది. కానీ ఈ రోజు ఉదయం ఏదైతే బీఆర్ఎస్ కార్పొరేటర్ ఏర్పాటు చేసిన పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏదైతే కాంగ్రెస్ లో చేరిన పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికిను ఈ ఏదైతే ఎమ్మెల్సీ బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డికి మధ్య వర్గాల మధ్యన ప్రోటోకాల్ రగడ కొనసాగింది. ఈ ప్రోటోకాల్ ఏర్పాటు చేసిన పటాన్చెరు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో అంజిరెడ్డి ఫోటో లేదని చెప్పేసి బీజేపీ నాయకులు కూడా ఆరోపించడం జరిగింది. ఏదేమైనా చూసినట్లయితే పటాన్చెరు నియోజకవర్గంలో మహిపాల్ రెడ్డికి రోజుకు ప్రోటోకాల్ రగడ అనేది తీవ్రతమైన ఇబ్బంది పరిస్థితి నెలకొంటుందని చెప్పవచ్చు. ఇటు ఏదైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన తర్వాత కాంగ్రెస్ పాత నాయకులు పాత వర్గానికి మరియు ఇటు ఈయన వర్గానికి కూడా రోజు కూడా వారి వర్గ విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ప్రోటోకాల్ రగడ అనేది జిల్లాలో రోజు పెరిగిపోతుంది తప్ప ఇంతవరకు అయితే కంట్రోల్ చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఈ ప్రోటోకాల్ విషయంలో ఇటు విపక్ష వర్గాల మధ్య కూడా కొనసాగుతూనే ఉన్నది. మహిపాల్ రెడ్డికి రోజు కూడా ఏ ప్రోగ్రాం పఠించడానికి ఏ కార్యక్రమం చేసినా కూడా అతనికి రోజుకు వివాదాస్పదంగా మారుతుందని చెప్పవచ్చు. ఓకే, రైట్, థ్యాంక్ యూ మల్లారెడ్డి.